ఒక్కో పిల్లాడు కనిపించకుండా పోతున్నాడు, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. 2006 నోయిడా దగ్గర ఉన్న చిన్న గ్రామం నెతారి. మొదట ఒక చిన్నారి మిస్సింగ్ కేస్, తర్వాత ఇంకొకరు. అలా వరుసగా పిల్లలు కనిపించకుండా పోతుండగా కుటుంబాలు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగాయి. కానీ షాకింగ్ అలిగేషన్ ఏంటంటే పిల్లలు ఎక్కడికో వెళ్ళుంటారంటూ కంప్లైంట్స్ని సీరియస్గా తీసుకోలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ ఒక రోజు ఒక ఇంటి వెనకాల ఉన్న డ్రైనేజ్ దగ్గర నుంచి హ్యూమన్ స్కల్స్, బోన్స్, బాడీ పార్ట్స్ బయటపడటం ప్రారంభమైంది. దేశం ఒక్కసారిగా షాక్ అయింది. ఆ ఇల్లు బిజినెస్ మ్యాన్ మోహిందర్ సింగ్ది. అక్కడ పనిచేసే సర్వెంట్ సురేందర్ కోహ్లీ పేరు బయటికి రావడంతో ఇండియా మొత్తం ఈ కేసు గురించి మాట్లాడింది. ఇన్వెస్టిగేషన్లో వచ్చిన అలిగేషన్ ప్రజల్ని భయపెట్టాయి. పిల్లలను ఇంటికి పిలిచి బ్రూటల్లీ మర్డర్ చేశారా అనే ప్రశ్న దేశాన్ని వణికించింది. తర్వాత ఈ కేసులో అనేక ట్రయల్స్ జరిగాయి. కొన్ని కేసుల్లో డెత్ సెంటెన్స్ కూడా వచ్చింది. కానీ ఇయర్స్ తర్వాత ఇన్వెస్టిగేషన్ విధానం, ఎవిడెన్స్ హ్యాండ్లింగ్, విట్నెస్ స్టేట్మెంట్స్పై సీరియస్ డౌట్స్ రావడంతో కొన్ని కేసుల్లో అక్విటల్స్ కూడా వచ్చాయి. చివరికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కేసుని అక్విటల్ చేసిన తర్వాత దేశమంతా ఒక ప్రశ్న మళ్ళీ వినిపించింది. నిజంగా ఏమైంది? అసలు నిజమైన కథ ఏంటి? అందుకే నితారి కేసు ఇప్పటికీ ఇండియాస్ మోస్ట్ డిస్టర్బింగ్ అండ్ కాంట్రవర్షియల్ క్రిమినల్ కేసులో ఒకటిగా గుర్తించబడుతుంది.